హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో వేరుశనగ ముద్దల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధానం అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం క్విక్‌గా కూడా చేసుకోవచ్చు. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక బౌల్ వరకు వేరుశెనగ గుండ్లను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ వేరుశెనగ గుండ్లని లోపలి వరకు పచ్చితనం అంతా పోయి బాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి తీసుకోవాలి. ఈ పై పొట్టు అనేది ఇలా చిట్లాలండి. పప్పు అనేది మనకి ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపి ఈ పప్పులన్నింటినీ ఒక ప్లేట్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఈ పప్పులన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి ఇలా మ్యాష్ చేసామంటే ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు వీటిని ఒక చాట్లోనికి వేసుకొని పొట్టు అంతటిని చెరిగి తీసుకుందాము. ఇలా పొట్టు చెరిగి తీసుకొచ్చుకున్నటువంటి వేరుశనగ పప్పుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఏ బౌల్ తోటి అయితే వేరుశనగ గుళ్ళని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తురుముకున్నటువంటి బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇలా దగ్గరే ఉండి కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగి ఇలా పొంగు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఉండపాకం కడుతుంది కదా, ఇంకొంచెం ముద్రపాకం వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇలాగా ముద్రపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీపప్పును కూడా వేసుకుందాం చూడండి. ఇలా పల్లీపప్పుని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వెంటనే గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపి పాకమంతా బాగా పల్లీలకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ మిశ్రమం అయితే చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెంసేపు అలా చల్లారనిద్దాము. మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదండి. అప్పుడు మనకి ఉండ అనేది కట్టదు, పాకం గట్టిపడిపోతుంది. కాబట్టి కొంచెం ఇలా గోరువెచ్చగా ఉండగానే చేతులకు తడి చేసుకుంటూ మీకు నచ్చినంత సైజుల్లో ఇలాగా ఉండల్లాగా చేసి తీసుకున్నారంటే మనకి టేస్టీగా సింపుల్ అండ్ టేస్టీగా మనకి వేరుశెనగ పప్పుతోటి ఉండలనేవి రెడీ. ఓకే అండి, చూసారు కదా వేరుశెనగ ముద్దల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి రోజు ఒకటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే రోజుకు ఒకటి తిన్నారంటే మంచి బలం అండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, అలాగే వేరుశెనగ గుండెలు మంచి హై ప్రోటీన్ అనమాట. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని మనం రోజుకు ఒకటి తిన్నామంటే ఎంతో ఎనర్జీ. ఓకే అండి, చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.